ఇక చూడండి, ఇక హైడ్రా ఎట్లుందంటే పైకి షెడ్లు, లోన బిల్డింగ్లు, హైదరాబాద్ అప్పచెరులో అక్రమాల కూల్చివేత, శిఖం భూమిలో 13 నిర్మాణాల తొలగింపు, వాటిలో అక్రమంగా పరిశ్రమల నిర్వహణ, అందులో 2 బీజేపీ కార్పొరేటర్వి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారన్న బాధితులు. ఈ షెడ్ల కారణంగా 4 ఏళ్ల క్రితం వరదలు, చెరువు కట్ట తెగి 5గురు దుర్మరణం, జాతీయ రహదారిపై 5 రోజుల తరబడి నీరు. నాడు ఎలాంటి చర్యలు చేపట్టిన అధికారులు, నేడు మామిడిగుట్టలో కూల్చివేతలు. అప్పచెరు ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన షెడ్లను కూల్చివేస్తున్న అధికారులు. హైదరాబాద్లోని మరో చెరువుకు విముక్తి కలిగింది. రాజేంద్ర నగర్ మండల్ గగన్ పహాడ్ అప్ప చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో రేకుల షెడ్లు వేసి అక్రమంగా నిర్వహిస్తున్న పలు పరిశ్రమలను హైడ్రా కూల్చివేసింది. ఇందులో కొన్ని షెడ్లు స్థానిక బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి తండ్రి శ్రీశైలం రెడ్డికి చెందిన 10 ఎకరాల శిఖం పట్టా భూముల్లో ఉన్నాయి. ఇదే చెరువు ఆక్రమణల కారణంగా 2020 అక్టోబర్ వర్షాలకు ఆకస్మిక వరద వచ్చి కట్ట తెగి గగన్ పహాడ్ బస్తీలను ముంచెత్తింది. జాతీయ రహదారిపై కొన్ని రోజుల పాటు రాకపోకలు ఆగిపోయాయి. ఫంక్షన్ హాల్లో పడుకున్న ఒకే కుటుంబానికి చెందిన 5గురు మరణించారు. ఆ తర్వాత కూడా ఆక్రమణలు తొలగించేటువంటి ప్రయత్నం చేయలేదు. తాజాగా శనివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అప్పాచెరు ఎఫ్టీఎల్లో ఉన్న రేకుల షెడ్లు నిలమట్టం చేసింది. ఈ షెడ్లో పలువురు ప్లాస్టిక్ రీసైక్లింగ్, వాటర్ బాటిల్స్, అట్టలు, బిస్కెట్ కంపెనీ లేబుల్స్ తయారీ, ప్యాకింగ్ పరిశ్రమలు, ఇలా చాలా రకాల పరిశ్రమలు ఈరోజు పెట్టినట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా చూద్దాం. నిర్వహిస్తున్నారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించే అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి 13 షెడ్లను తొలగించారు. సో 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బయటకు తాత్కాలిక నిర్మాణాలుగా రేకుల్లా కనిపిస్తున్నటువంటి ఈ లోపల మాత్రం కాంక్రీట్ స్లాబులు ఉన్నాయి. చెరువు ఎఫ్టీల్లో భూములు ఉండటంతో బయటకు తాత్కాలికంగా నిర్మాణంగా కనిపించే రేకులు ఏర్పాటు చేశారు. మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిశ్రమలో ఉన్న యంత్రాలు, ఇతర వస్తువులు తీసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఆ తర్వాతే కూల్చివేతలు ప్రారంభించారు. తోకల శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేశారు. ఆయన కుటుంబానికి ఉన్న 10 ఎకరాల భూమి శిఖం పట్టా అని రెవెన్యూ అధికారులు చెబుతుండగా మెట్ట పట్టా అని శ్రీనివాసరెడ్డి తండ్రి శ్రీశైలం రెడ్డి చెబుతున్నారు. వీరి కుటుంబంలో ఇందులో 3000 చదరపు గజాలు ఇతరులకు విక్రయించింది. అన్ని కలిపి 3 ఎకరాల్లో షెడ్లు వేశారు. అందులో 2 కార్పొరేటర్ అని తెలుస్తోంది. కూల్చివేతలు అడ్డుకునేందుకు కొందరు స్థానికులు ప్రయత్నించిన పోలీసు అధికారులు సర్ది చెప్పి పంపారు. వాటర్ ప్యాకెట్ల పరిశ్రమ నిర్వహిస్తున్న ఓ మహిళ తమ షెడ్డు కూల్చోవద్దని శంషాబాద్ ఏసీపీ కె శ్రీనివాస్ వద్దకు వచ్చి వేడుకుంది. ఎఫ్టీఎల్లో ఉంటే మేమేం చేయలేమని ఆమెకు నచ్చచెప్పారు. అప్ప చెరువు తెగి ఆగమాగం. చూడండి ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా కనబడతా ఉంది. సో ఈ విధంగా ఏ నాయకుడైనా కానీ, కాంగ్రెస్ నాయకుడైనా, బీజేపీ నాయకుడైనా, బీఆర్ఎస్ అయినా, ఎంత పెద్దోడున్నా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఫస్ట్ నాకు తెలిసి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అన్నిటిని కూల్చేస్తారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికైతే ఇట్లా చెరువులను ఆక్రమించుకొని ఆ ఎఫ్టీఎల్లలో ఆనుకొని ఉన్న దానిలో ఈ నిర్మాణాలు చేపట్టడం కూడా నేరమే. ఫస్ట్ వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎవరైనా కానీ వాళ్ళపై క్రిమినల్ చర్యలు కూడా చేపడితే ఇంకా ఎవరు కూడా అందరు భయపడతారు. గగన్ పహాడ్లోని సర్వే నెంబర్ 89-90లో 17.35 ఎకరాల విస్తీర్ణంలో రైలు పట్టాలకు 2 వైపులా అప్ప చెరువు ఉంది. వర్షపు నీరు ఒకవైపు నుంచి మరోవైపు వచ్చేలా పట్టాల కింద ప్రవాహ వ్యవస్థ ఉంది. ఓవైపు షెడ్లు, గోదాములు నిర్మించిన స్థానికులు నీరు రాకుండా ప్రవాహ వ్యవస్థకు అడ్డుగా గోడలు నిర్మించారు. 2020లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైన సమయంలో అప్ప చెరువు కట్ట తెగింది. వరదల్లో భారీ నష్టం సంభవించింది. చెరువు నుంచి సహజసిద్ధంగా వెళ్లాల్సిన నీటి ప్రవాహానికి అడ్డుగా గోడలు నిర్మించడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. నీటిపారుదల శాఖ అధికారులు షెడ్లు ఉన్న వైపు కాకుండా చెరువుకు మరోవైపు దిగువకు నీరు వెళ్లేలా 6 కోట్లతో కాలువ నిర్మించారు. మామూలు సమయాల్లో కూడా చెరువులో నీరు నిల్వ లేకుండా చేశారు. చెరువు మొత్తం కబ్జా చేసేందుకు అధికారులు, స్థానిక నాయకులు కుమ్మక్కై ఈ కాలువ నిర్మించాలని ప్రచారం జరుగుతుంది. పక్కనే ఉన్న మామిడికుంట చెరువులో ఆక్రమణలు నేడు కూల్చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఎక్కడికక్కడ ఎక్కడైతే నాలాలు కబ్జా చేసినారో, తూములు అవన్నీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా కూల్చాల్సిందే. కూలిస్తే దీనిపైన ఇంకా నాకు తెలిసి భవిష్యత్తులో ఇంకా చాలా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కానీ నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే విన్నవించుకుంటాను, దయచేసి పేద వాళ్ళకు సంబంధించిన, మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన దానిలో కొంత ఆలోచించాలి, వాళ్ళకి సమయం ఇవ్వాలి, లేదంటే వాళ్ళకు రీహాబిలిటేషన్ సంబంధించినటువంటి దాన్ని చూడాలని చెప్పేసి కూడా నేను స్పష్టంగా కోరుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇక చూడండి, ఇక హైడ్రా ఎట్లుందంటే పైకి షెడ్లు, లోన బిల్డింగ్లు, హైదరాబాద్ అప్పచెరులో అక్రమాల కూల్చివేత, శిఖం భూమిలో 13 నిర్మాణాల తొలగింపు, వాటిలో అక్రమంగా పరిశ్రమల నిర్వహణ, అందులో 2 బీజేపీ కార్పొరేటర్వి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారన్న బాధితులు. ఈ షెడ్ల కారణంగా 4 ఏళ్ల క్రితం వరదలు, చెరువు కట్ట తెగి 5గురు దుర్మరణం, జాతీయ రహదారిపై 5 రోజుల తరబడి నీరు. నాడు ఎలాంటి చర్యలు చేపట్టిన అధికారులు, నేడు మామిడిగుట్టలో కూల్చివేతలు. అప్పచెరు ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన షెడ్లను కూల్చివేస్తున్న అధికారులు.
హైదరాబాద్లోని మరో చెరువుకు విముక్తి కలిగింది. రాజేంద్రనగర్ మండల్ గగన్ పహాడ్ అప్ప చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో రేకుల షెడ్లు వేసి అక్రమంగా నిర్వహిస్తున్న పలు పరిశ్రమలను హైడ్రా కూల్చివేసింది. ఇందులో కొన్ని షెడ్లు స్థానిక బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి తండ్రి శ్రీశైలం రెడ్డికి చెందిన 10 ఎకరాల శిఖం పట్టా భూముల్లో ఉన్నాయి. ఇదే చెరువు ఆక్రమణల కారణంగా 2020 అక్టోబర్ వర్షాలకు ఆకస్మిక వరద వచ్చి కట్ట తెగి గగన్ పహాడ్ బస్తీలను ముంచెత్తింది. జాతీయ రహదారిపై కొన్ని రోజుల పాటు రాకపోకలు ఆగిపోయాయి. ఫంక్షన్ హాల్లో పడుకున్న ఒకే కుటుంబానికి చెందిన 5గురు మరణించారు. ఆ తర్వాత కూడా ఆక్రమణలు తొలగించేటువంటి ప్రయత్నం చేయలేదు. తాజాగా శనివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అప్పాచెరు ఎఫ్టీఎల్లో ఉన్న రేకుల షెడ్లు నిలమట్టం చేసింది. ఈ షెడ్లో పలువురు ప్లాస్టిక్ రీసైక్లింగ్, వాటర్ బాటిల్స్, అట్టలు, బిస్కెట్ కంపెనీ లేబుల్స్ తయారీ, ప్యాకింగ్ పరిశ్రమలు, ఇలా చాలా రకాల పరిశ్రమలు ఈరోజు పెట్టినట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా చూద్దాం. నిర్వహిస్తున్నారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించే అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి 13 షెడ్లను తొలగించారు. సో 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బయటకు తాత్కాలిక నిర్మాణాలుగా రేకుల్లా కనిపిస్తున్నటువంటి ఈ లోపల మాత్రం కాంక్రీట్ స్లాబులు ఉన్నాయి. చెరువు ఎఫ్టీల్లో భూములు ఉండటంతో బయటకు తాత్కాలికంగా నిర్మాణంగా కనిపించే రేకులు ఏర్పాటు చేశారు. మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిశ్రమలో ఉన్న యంత్రాలు, ఇతర వస్తువులు తీసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఆ తర్వాతే కూల్చివేతలు ప్రారంభించారు. తోకల శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేశారు. ఆయన కుటుంబానికి ఉన్న 10 ఎకరాల భూమి శిఖం పట్టా అని రెవెన్యూ అధికారులు చెబుతుండగా మెట్ట పట్టా అని శ్రీనివాసరెడ్డి తండ్రి శ్రీశైలం రెడ్డి చెబుతున్నారు. వీరి కుటుంబంలో ఇందులో 3000 చదరపు గజాలు ఇతరులకు విక్రయించింది. అన్ని కలిపి 3 ఎకరాల్లో షెడ్లు వేశారు. అందులో 2 కార్పొరేటర్ అని తెలుస్తోంది. కూల్చివేతలు అడ్డుకునేందుకు కొందరు స్థానికులు ప్రయత్నించిన పోలీసు అధికారులు సర్ది చెప్పి పంపారు. వాటర్ ప్యాకెట్ల పరిశ్రమ నిర్వహిస్తున్న ఓ మహిళ తమ షెడ్డు కూల్చోవద్దని శంషాబాద్ ఏసీపీ కె శ్రీనివాస్ వద్దకు వచ్చి వేడుకుంది. ఎఫ్టీఎల్లో ఉంటే మేమేం చేయలేమని ఆమెకు నచ్చచెప్పారు. అప్ప చెరువు తెగి ఆగమాగం. చూడండి ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా కనబడతా ఉంది. సో ఈ విధంగా ఏ నాయకుడైనా కానీ, కాంగ్రెస్ నాయకుడైనా, బీజేపీ నాయకుడైనా, బీఆర్ఎస్ అయినా, ఎంత పెద్దోడున్నా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఫస్ట్ నాకు తెలిసి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అన్నిటిని కూల్చేస్తారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికైతే ఇట్లా చెరువులను ఆక్రమించుకొని ఆ ఎఫ్టీఎల్లలో ఆనుకొని ఉన్న దానిలో ఈ నిర్మాణాలు చేపట్టడం కూడా నేరమే. ఫస్ట్ వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎవరైనా కానీ వాళ్ళపై క్రిమినల్ చర్యలు కూడా చేపడితే ఇంకా ఎవరు కూడా అందరు భయపడతారు. గగన్ పహాడ్లోని సర్వే నెంబర్ 89-90లో 17.35 ఎకరాల విస్తీర్ణంలో రైలు పట్టాలకు 2 వైపులా అప్ప చెరువు ఉంది. వర్షపు నీరు ఒకవైపు నుంచి మరోవైపు వచ్చేలా పట్టాల కింద ప్రవాహ వ్యవస్థ ఉంది. ఓవైపు షెడ్లు, గోదాములు నిర్మించిన స్థానికులు నీరు రాకుండా ప్రవాహ వ్యవస్థకు అడ్డుగా గోడలు నిర్మించారు. 2020లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైన సమయంలో అప్ప చెరువు కట్ట తెగింది. వరదల్లో భారీ నష్టం సంభవించింది. చెరువు నుంచి సహజసిద్ధంగా వెళ్లాల్సిన నీటి ప్రవాహానికి అడ్డుగా గోడలు నిర్మించడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. నీటిపారుదల శాఖ అధికారులు షెడ్లు ఉన్న వైపు కాకుండా చెరువుకు మరోవైపు దిగువకు నీరు వెళ్లేలా 6 కోట్లతో కాలువ నిర్మించారు. మామూలు సమయాల్లో కూడా చెరువులో నీరు నిల్వ లేకుండా చేశారు. చెరువు మొత్తం కబ్జా చేసేందుకు అధికారులు, స్థానిక నాయకులు కుమ్మక్కై ఈ కాలువ నిర్మించాలని ప్రచారం జరుగుతుంది. పక్కనే ఉన్న మామిడికుంట చెరువులో ఆక్రమణలు నేడు కూల్చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఎక్కడికక్కడ ఎక్కడైతే నాలాలు కబ్జా చేసినారో, తూములు అవన్నీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా కూల్చాల్సిందే. కూలిస్తే దీనిపైన ఇంకా నాకు తెలిసి భవిష్యత్తులో ఇంకా చాలా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కానీ నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే విన్నవించుకుంటాను, దయచేసి పేద వాళ్ళకు సంబంధించిన, మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన దానిలో కొంత ఆలోచించాలి, వాళ్ళకి సమయం ఇవ్వాలి, లేదంటే వాళ్ళకు రీహాబిలిటేషన్ సంబంధించినటువంటి దాన్ని చూడాలని చెప్పేసి కూడా నేను స్పష్టంగా కోరుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని.